గారు అనుమానపడ్డాడు. నేను యేసు ప్రభు తిరిగి లేచాడంటే నేను నమ్మను అంటే, అయ్యా మేము చూసాం, ప్రభువుని చూసామని శిష్యులు చెప్తున్నారు. సరే, ఆ అనుమానంతో అలాగే ఉన్నాడు. ఒకరోజు ఆ యొక్క గృహంలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు తోమా గారు కూడా ఉన్నాడు. అప్పుడు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. యేసయ్య ప్రత్యక్షమై ఆయన తెలుసు కదా, ఇప్పుడు నీవు యేసు ప్రభు నమ్ముతున్నావా నమ్మటలేదా, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు యేసయ్యకి తెలుసు, యేసు ప్రభుకి తెలుసు. కాబట్టి ఈ తోమా గారు అనుమానపడ్డాడన్న విషయం ప్రభుకి ముందుగానే తెలిసిపోయింది. అప్పుడేమన్నాడు, తోమా నువ్వు ఇట్రా, నువ్వు ఇలాగ వచ్చాయి, నువ్వు నా చేతులు చూడు, నా చేతిలో ఉన్న గాయాలు చూడు. ఇలాగ వచ్చేసి నా ప్రక్కలో ఉన్నటువంటి ఏమంటున్నాడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండమన్నాడు. ఆయన యేసు ప్రభుని చనిపోయాడా లేడా అని ఒక సైనికుడు ఏం చేశాడు, బళ్ళం తీసుకొని, అంతే అక్కడ మనం చూస్తూ ఉంటాం శిలువలో కూడా, బళ్ళం తీసుకొని ఆయన ప్రక్కలో పొడుస్తాడు. పొడవగానే ఆ యొక్క నీళ్లు రక్తం కారుతాయి. అంటే చివరి రక్త బొట్టు వరకు కూడా యేసయ్య నీ కొరకు నా కొరకు కలవలసిన తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కాచాడు. చూడండి, ఇప్పుడు ఆ గాయాన్ని నువ్వు వచ్చి చూడయ్యా, నువ్వు వచ్చి చూడు అని చెప్పేసి ఆ యొక్క సమయంలో యేసయ్య తోమా గారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు తోమా ఏం చేశాడు, దగ్గరకు వచ్చి చూసి ఎంతగానో దుఃఖించి విలపించి నా ప్రభువా నా దేవా అని, ఇక్కడ మన వచనంలో చూస్తున్నాం, నా దేవా నా ప్రభువా అని పెద్దగా ఏడుస్తూ ప్రభుని ఆయన పెద్దగా పశ్చాత్తాపడి ప్రభుని కౌగిలించుకుంటాడు. చూడండి, ఇప్పుడు ఏమన్నాడు ప్రభు, నువ్వు నన్ను చూసి నమ్మావయ్యా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాడు ప్రభు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ప్రభువుని చూడకపోయినప్పటికీ కూడా మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నప్పుడు మన జీవితంలో ఎంత ఆశీర్వాదం మనము చూస్తాం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసమే నిన్ను రక్షించను, నీ విశ్వాసమే నిన్ను గొప్పగా, ఆయన యొక్క ప్రేమ ఎంతది, శిలువలో ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పదో నీ విశ్వాసమే ద్వారాగానే ఆయన ప్రేమ నువ్వు గుర్తెరుగుతావు. మరి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనం నిత్యము ఆయన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి. ఈ భక్తుడే, ఈ తోమా గారే మన దేశానికి, మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చాడు. ఈరోజు ఈ యొక్క దేవుని మందిరంలో కూర్చుని యేసయ్య మాటలు వింటున్నామంటే కేవలము ఆ భక్తుడు ఆ రోజు చెప్పాడు కదా, నేను నమ్మనంటే నమ్మనన్నాడు కదా. ఏం పేరు ఆయన పేరు? తోమా. ఏం పేరమ్మా? తోమా. ఆ భక్తుడే ఆయన మన దేశానికి వచ్చి, చెన్నై పట్టణానికి వచ్చి యేసు ప్రభు సువార్తను ప్రకటన చేశాడు. యేసు ప్రభు సువార్త ప్రకటన చేస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఒక వెనకాలగా వచ్చేసి కొంతమంది, ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని కూడా చంపారు కదా సువార్త ప్రకటన చేయడానికి వెళ్తూ ఉంటే, అలాగా ఈ భక్తుడిని ఆ చెన్నై పట్టణంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే వెనకాలుగా వచ్చేసి ఒక బళ్ళం తీసుకొని పొడిచి చంపేశారు. తోమా గారిని పొడిచి చంపేశారు. ఆ తర్వాత చిన్న చిన్నగా యేసయ్య సువార్త ఆ యొక్క కేరళ ప్రాంతం నుంచి చివర ఉన్నటువంటి కాశ్మీర్ వరకు కూడా యేసయ్య సువార్త వ్యాపిస్తూనే ఆ 2000 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి సువార్త వ్యాపన జరుగుతూనే ఉన్నది. ఆయన ద్వారాగా మనకి యేసు ప్రభు సువార్తని గురించి, యేసు ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని దేశమంతా కూడా సువార్త వ్యాపించడానికి కారణం అనేది జరిగింది. చూడండి, కాబట్టి ఆయన చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని అన్నాడు. కానీ ఆయన గొప్ప త్యాగం చేశాడు. ఆ భక్తుడు ఆ రోజు త్యాగం చేసే తన ప్రాణాలు కూడా యేసయ్య కొరకు అర్పించేశాడు, హతసాక్షిగా అయిపోయాడు. ఫలితంగా యేసు ప్రభు సువార్త దేశమంతా కూడా, భారతదేశం అంతా కూడా ఆ సువార్త వ్యాపిస్తూనే ఉన్నది. చూడండి, కాబట్టి విశ్వసించిన నీవు నేను మనమేం చేస్తున్నాం? ఇంకా మనము విశ్వసించినప్పుడు, ఆయనను మనము చూడకపోయినా మనం విశ్వసించినప్పుడు, ఆయన యొక్క పనులు మనం చేస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. విశ్వాసం అనేది మన యొక్క జీవితంలో ప్రధానంగా ఉండాలి. నిత్యము మన జీవితంలో విశ్వాసాన్ని ప్రయోగించాలి. ప్రభువా, నా జీవితంలో ఈ సమస్య ఉన్నది,
ఈ సమస్య నా తొలగించు ప్రభు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నిజముగా దేవునికి నువ్వు మొరపెడితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకున్నట్టు అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి.